టీమిండియా దిగ్గజ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని వివాదంలో చిక్కుకున్నాడు. జార్ఖండ్ స్టేట్ హౌసింగ్ బోర్డు అతడికి నోటీసులు జారీ చేసింది. అసలేం జరిగిందంటే అతడు ఓ ఆస్తికి సంబంధించి తాజాగా వివాదంలో చిక్కుకున్నాడు. జార్ఖండ్లోని హర్మూర్ రోడ్లో గృహ అవసరాల నిమిత్తం ధోని రెసిడెన్షియల్ ఫ్లాట్ సొంతం చేసుకున్నాడు. దీన్ని కేవలం నివాస స్థలంగా మాత్రమే ఉపయోగించాలని జార్ఖండ్ స్టేట్ హౌసింగ్ బోర్డు స్పష్టం చేసింది. అయితే ఈ ఫ్లాట్లు డయాగ్నోస్టిక్ సెంటర్ నడుపుతున్నారే అనే ఆరోపణలు వచ్చాయి. ధోని రింగ్ రోడ్లోని కొత్త నివాసానికి మారిన తర్వాత ఈ ప్రచారం ఊపందుకోగా హౌసింగ్ బోర్డు విచారణ చేపట్టింది. ఈ నేపథ్యంలో ధోనికి నోటీసులు జారీ చేసింది. వివరణ ఇచ్చేందుకు ఇదే ఆఖరి అవకాశమని పేర్కొన్నట్లు సమాచారం. ఈ విషయం గురించి హౌసింగ్ బోర్డు చైర్మన్ మాట్లాడుతూ గృహ అవసరాల నిమిత్తమే ఈ ఫ్లాట్లను ధోనికి కేటాయించామని, అయితే అక్కడ వాణిజ్యపరమైన కార్యకలాపాలు జరుగుతున్నాయని తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. అందుకే ధోనికి నోటీసులు జారీ చేశామని అన్నారు. అయితే ధోని ఒక్కడికే కాకుండా హర్మూర్ రోడ్డులో ఫ్లాట్లు సొంతం చేసుకున్న మరికొందరు సీనియర్ అధికారులపై కూడా ఇలాంటి ఆరోపణలే రాగా వారిని కూడా వివరణ కోరినట్లు తెలిపారు. ఒకవేళ ఆరోపణలు నిజమని తేలితే వారికి కేటాయించిన ఫ్లాట్లను వెనక్కి తీసుకుంటామని స్పష్టం చేశారు. అయితే తన అద్భుతమైన సారథ్య నైపుణ్యాలతో టీమిండియాకు ఏకంగా 3 ఐసీసీ టైటిళ్లు అందించాడు ధోని. ఈ ఘనత సాధించిన ఏకైక భారత కెప్టెన్ గా నేటికి కొనసాగుతున్నాడు ధోని. ఇక ఐపీఎల్లోనూ తిరుగులేని సారథిగా ఈ మిస్టర్ కూల్ కు రికార్డుంది. చెన్నై సూపర్ కింగ్స్ కు రికార్డు స్థాయిలో 5 సార్లు ఛాంపియన్ గా నిలిపిన ధోని ప్రస్తుతం కేవలం ఆటగాడిగా జట్టుకు సేవలందిస్తున్నాడు. ఈ దిగ్గజ వికెట్ కీపర్ బ్యాటర్ 44 ఏళ్ల వయసులోనూ ఐపీఎల్ 2026 బరిలో నిలిచేందుకు ఇప్పటికే సన్నద్ధమయ్యాడు. ఇక మైదానంలో మిస్టర్ కూల్ కెప్టెన్ గా పేరొందిన ధోని మెరుపుల కోసం అభిమానులు ఎదురు చూస్తుండగా ఇటువంటి వార్తలు రావడం అభిమానులను షాక్ కు గురిచేసింది.